హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఒక మంచి రెసిపీ చేస్తున్నాను, దమ్ బిర్యానీ అనమాట. ఇది ఇన్స్టెంట్గా చేసే దమ్ బిర్యానీ అండి. యాక్చువల్గా మన హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఫస్ట్ చికెన్ కొంతసేపు మ్యారినేషన్ చేసుకోవాలి, అన్నీ కలిపి దాని తర్వాతే బాగా వస్తుందని. కానీ ఇది ఇన్స్టెంట్ చికెన్ బిర్యానీ అండి. మా ఇంట్లో ముందుగా ఎప్పుడు తెచ్చుకొని చేసుకోవడం అనేది ఉండదు, అప్పటికప్పుడు అవుతుందన్నమాట. సో అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలి, పీస్ అంతే జ్యూసీగా అంతే సాఫ్ట్గా వచ్చేలాగా నేను మీకు కొన్ని టిప్స్ చెప్తానండి. ఇందులోని వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. దీనికోసంగా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో బాస్మతి రైస్ అనేవి ముందుగా కొంచెం నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ గ్లాస్ కొలతతో చెప్తున్నాను చూడండి. ఈ గ్లాస్ కరెక్ట్గా 1/2 కిలో అనమాట. సో నేను ఒక 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. 1.5 కన్నా కొంచెం ఎక్కువ అంతా. ఇలా చూడండి, కరెక్ట్గా 2 గ్లాసెస్కి ఒక పావు తక్కువ అనమాట. సో అలా తీసుకుంటున్నాను, మాకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఈ రైస్ క్వాంటిటీ. ఇలా తీసుకొని రైస్ని ముందుగా వాష్ చేసుకొని, ఒకటేసారి వాష్ చేసుకోండి. ఎక్కువ కొంతమంది 2-3 సార్లు వాష్ చేస్తారు, అక్కర్లేదు. జస్ట్ 1 టైం నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ రైస్ అనేది ముందుగా నానబెట్టుకోవాలండి. మనం మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు ఈ రైస్ అనేది మనకి నానిపోయి ఉంటుందండి. అందుకని చెప్పి మనం ఫస్ట్ స్టార్ట్ చేసే ముందుగా రైస్ కడిగేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు బాగుంటుంది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. దీనికోసంగా నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ముందుగా ఉప్పు వేసుకున్నానండి. దాని తర్వాత పసుపు, దాని తర్వాత కొంచెం కారం నాకు ఒక 2 స్పూన్స్ పడింది. సాల్ట్ అయితే ఒక 1 స్పూన్ పడిందండి. పసుపు చాలా తక్కువ వేయాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పడిందండి. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు 4 వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ముక్కకి పట్టేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం అన్నీ కూడా కలుపుకోవాలి. ముక్కలన్నీ కూడాను చూసారా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా వేసుకోవాలండి. ఈ మసాలాని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. నాకు బయట మసాలాలు నచ్చవండి, ఇంట్లోనే చేసుకున్నాను. మీకు ఒకవేళ వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వీడియో చేసి పెడతాను. అండ్ దాని తర్వాత ఇందులోకి ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 1 స్పూన్, ఫుల్ 1 స్పూన్ పడిందండి నాకైతే. ఒక ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఉంటే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకని నేను వేసుకోవడం లేదు. నేను ఓన్లీ బిర్యానీ మసాలా అండ్ ధనియాల పొడి ఈ 2 వేసుకొని ఈ రెండింటిని కూడాను ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగాను కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ ఒకటేసారి వేసేసి అన్నీ కలిపేస్తారు. అలా కాదండి, ముక్కలోకి ఆ మసాలా అనేది వెళ్ళాలంటే మనం ముందుగా వేసుకొని వీటిని బాగా ముక్కలకి పట్టించాలన్నమాట. ఈ విధంగా మసాలాలు పట్టించిన తర్వాత ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. మనకి ముక్కలు ఇన్స్టెంట్గా చేసుకున్నా సరే జ్యూస్గా ఎలా రావాలంటే ఇందులోకి మనం హాట్ వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాదు, చాలా కొంచెం అనమాట. హాట్ వాటర్ చూసారా, నేను వీడియోలో చూపించాను. ఈ విధంగా హాట్ వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. జాగ్రత్త, హాట్గా ఉంటుంది కదా, అందుకని పీస్తో కలుపుతున్నాను ఇక్కడ. ఇలాగా కొంచెం అట్లా కలుపుకున్న తర్వాత లైట్గా చూస్తున్నారు కదా నేను ఎంత వేసానో వాటర్, ఆ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి మసాలాలంతా కూడా ముక్కకు పట్టించేలా ఒకసారి కలుపుకొని అలాగా మూత పెట్టేసుకొని మనం సైడ్కి పెట్టుకోవాలండి దీన్ని కొంచెం సేపు. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ ఏం చేయాలో చూసుకుందాము. ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నానో అదే బౌల్ పెట్టేసుకున్నానండి. మళ్ళీ వేరే దాంట్లో చేయకుండా 1 పాట్ డిష్ అంటారు కదా, ఆ విధంగా నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇదొక టిప్ అండి. మనకి బిర్యానీకి యాక్చువల్గా అయితే రెస్టారెంట్స్లో సెపరేట్ బౌల్స్ ఉంటాయి. చాలా దల్సరగా ఉండి మూత అన్నీ పర్ఫెక్ట్గా ఉండే బౌల్స్ ఉంటాయి. మనకి ఇంట్లో అలాంటి బౌల్స్ అంటే కష్టం కదా. సో నేను అందుకని నా దగ్గర 5 లీటర్స్ కుక్కర్ ఉంది. నేను అందులో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీనివల్ల అడుగు కొంచెం మనకి థిక్గా ఉండడం వల్ల బిర్యానీ అనేది మాడదండి. సో నేను ఇందులో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఆనియన్స్ కూడా ఇంక అందులోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి.
ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర తీసుకున్నానండి. ఇదిగోండి, నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం నేను చిన్నగానే కట్ చేస్తాను. పుదీనా కూడా కట్ చేసుకున్నాను, ఎందుకంటే మరీ ఆకులుగా బిర్యానీలో తగిలితే బాగోదు కదా, అందుకని చెప్పి నేను కొంచెం చిన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను వేసుకున్నాను. కొంచెం మాడినవి, మరీ ఇంత కాదండి, మీరు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను గార్నిష్ కోసం అని చెప్పి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 3 వేసుకొని పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. మీరు గమనించారా, మనం ఫస్ట్లో కొంచెం హాట్ వాటర్ వేసాము. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునే లోపు ఆ వాటర్ అనేది అంతా కూడా చికెన్ పీల్ చేసుకుంది, చూసారా? అసలు మీకు ఇక్కడ వాటర్ కనిపించట్లా, చూడండి, నేను మీకు బౌల్లో చూపిస్తున్నాను. కలుపుతుందని తెలుస్తుందా మీకు? చూడండి, ఇంకోండి పక్క గ్రేవీ తీసి చూపిస్తున్నాను. అసలు వాటర్ అనేది లేదు, మొత్తం అంతా కూడా పీసెస్ ఆ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకున్నాయి. సో దీనివల్ల మనకి పీస్ చాలా జ్యూసీగా వస్తుందండి, ఫ్రెష్గా ఉంటుంది. అదేవిధంగా మనకి పీస్కి ఉప్పు, కారం, మసాలా కూడా చాలా బాగా పడుతుంది అన్నమాట. ఈ టిప్ ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వండి. అప్పటికప్పుడు చేసుకున్నా కూడా మనకి చాలా ఫ్రెష్గా వస్తుంది బిర్యానీ, చాలా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మనం కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ముందు వేసుకున్న హాట్ వాటర్ అబ్జర్వ్ అయిపోయింది కదా, దానికోసమని ఇంకా కొంచెం హాట్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎంత వేసుకున్నానో సేమ్ ఇప్పుడు కూడా అంతే వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల ఆ పుదీనా, కొత్తిమీర అది కూడా ఆ ఫ్లేవర్స్ కూడా చాలా చక్కగా పడతాయి అన్నమాట ముక్కకిను. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఎసరు పెట్టుకుంటున్నానండి. ఎసరు కూడాను మీకు కొలత చక్కగా చెప్తున్నాను చూడండి. మనం మామూలుగా 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా, ఇదేంటంటే మనకి ఎసరు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. దానివల్ల మనకి రైస్ అనేది పొడిగా వస్తుందండి. లేదంటే మీరు తక్కువ వాటర్తో కానీ బియ్యాన్ని ఉడికించారంటే కొంచెం ముద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికోసం ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడు రైస్ ఉడికించినా కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి. అండ్ నేను ఇక్కడ 1.5 మీకు తీసుకున్నాను కదా రైస్, దానికి ఎగ్జాక్ట్ డబుల్ వాటర్ తీసుకుంటున్నానండి. డబుల్ తీసుకొని ఇంకా ఒక ½ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను అనమాట. టోటల్ నేను 1.5కి 3 తీసుకున్నాను వాటర్. అదే కాకుండా ఇంకొక 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఎసరు మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ నాకు ఇక్కడ 2 స్పూన్స్ పడింది. కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఈ వాటర్ కొంచెం సాల్టీగానే ఉండాలి. మనం టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పుగా ఉండాలన్నమాట వాటర్. అప్పుడు మాత్రమే బిర్యానీకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనకి సాల్ట్ ఆ రైస్కి పర్ఫెక్ట్గా పడుతుంది. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేయడానికి యూజ్ చేశానో ఆ ఆయిలే యాడ్ చేస్తున్నానండి. కొంచెం వేసుకుంటే మనకి రైస్ అనేది పొడిగా వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. దీనివల్ల కూడా మన రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి షాజీరా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నా దగ్గర కొంచెం ఉంది, నేను యాడ్ చేసుకుంటున్నాను. షాజీరా వల్ల కూడాను బిర్యానీకి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. కుక్కర్లో నేను ప్రిపేర్ చేస్తాను కాబట్టి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చికెన్ అంతా కూడాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి మొత్తం కింద నుండి పై వరకు ఆయిల్ అంతా కలిసేలాగా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్ ఇంగ్రీడియంట్ అనేది వేసుకోవాలి. అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇందులోకి పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు మనం పెరుగు అనేది చాలామంది వేసి కలుపుతూ ఉంటారు పైనుండి మొత్తం అంతా అలాగా. కానీ నేనేం చేస్తానంటే ఇలాగా కర్డ్ తీసుకొని దాన్ని కొంచెం గడ్డలు లేకుండా ఈ విధంగా బీట్ చేసుకొని జస్ట్ నేను ఇలా పైన వేస్తానండి, అంతే. ఈ విధంగా వేయడం వల్ల మనకి తేమ అనేది బాగా వస్తుంది. పీస్కి తేమ వచ్చి మనకి పీస్ బాగా బాయిల్ అవుతుందన్నమాట. బాయిల్ అయ్యి జ్యూసీగా కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ½ లెమన్ యాడ్ చేసుకోవాలండి. లెమన్ ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మీకు రైస్ అనేది ఏ విధంగా బాయిల్ చేసుకోవాలి, ఏ స్టేజ్లో వేసుకోవాలి అనేది
క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, వాటర్ అనేది మనకి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఈ విధంగా బాయిల్ అయినప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ వేసుకున్న తర్వాత మనం ఎక్కువ కలపకూడదండి రైస్ని. దానివల్ల ఏంటంటే రైస్ మనకి ముక్కలు అయిపోతుంది. మనకి బాస్మతి రైస్ పొడుగ్గా సన్నగా బాగా రావాలి అంటే ఎక్కువ దీన్ని కలపకూడదు. మీరు ఒక స్పూన్ పెట్టుకొని జస్ట్ తిప్పండి సరిపోతుంది. ఎక్కువగా గరిటె పెట్టి కలపొద్దు. మన లేడీస్కి ఎక్కువ అలవాటు కదా అస్తమాటికి కలపడం అనేది. ఆ విధంగా చేస్తే మాత్రం మనకి రైస్ ముక్కలు అయిపోతుంది. ఈ టిప్ కంపల్సరీ పాటించండి. ఇంకోండి చూడండి, వీడియోలో చూపించినట్టుగా జస్ట్ ఒక స్పూన్ పెట్టుకొని కలుపుకొని ఈ మూమెంట్లో ఒకసారి కావాలంటే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, సరిపోతుంది. మీకు చప్పగా ఉంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ రైస్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఏ టైంలో మనం అనేది స్టవ్ ఆఫ్ చేసుకోవాలంటే మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ రైస్ మీద పొంగు వస్తుంది చూసారా, అంటే మనకి ఒక 50% రైస్ బాయిల్ అయిపోయిందని అర్థము. చూడండి, మీకు చూపిస్తాను. ఈ విధంగా మెతుకు ఇలా 2 పీసెస్ అవ్వాలన్నమాట. ఇలా వేలుతో మెదిపితే అంటే లైట్గా పలుకుండాలండి, మరీ మెత్తగా కూడా అయిపోకూడదు. ఇలాగా మనం రైస్ బాయిల్ చేసుకొని ఈ మూమెంట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ని మనం చికెన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, బిర్యానీలో మనకి సాల్ట్ ఉంటుంది, అలాగే మనం ఈ వాటర్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి రైస్ జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకోండి. కొంతమంది వాటర్తో పాటు వేసేస్తారు, అట్లా కాకుండా బాగా రైస్ వాటర్ ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అంతా ఒకటే దగ్గర వేసేయద్దు కుప్పలాగా, మొత్తం చికెన్ అంతా కూడా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి మెతుకుగా ఫ్లవర్ లాగా ఇట్లా ఓపెన్ చేయగానే బిర్యానీ ఒక ఫ్లవర్ లాగా ఇలా విడుతుంది అనమాట అండి. లేదంటే ఒక దగ్గరే వేసేసారంటే మీకు ముద్దగా అయిపోతుంది. ఇది మాత్రం చూసుకోండి. ఈ విధంగా ఏదన్నా మీ దగ్గర కన్నాలు గరిటె ఉంటే దాంతో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటిది మీ దగ్గర ఏమైనా ఉంటే స్ట్రైనరు దాంతో కూడా తీసుకొని ఈ విధంగా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా సరి చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ మీద నేను కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఈ విధంగా పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఒక లేయర్ అవుతుంది కదా, ఇప్పుడు దీని మీద మరలా ఇంకో లేయరు రైస్ వేసుకోవాలండి. ఈ టాప్లో ఉన్న లేయర్ అనమాట ఇది మనకి. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం హాట్ వాటర్లో ఉంది కాబట్టి 70% కుక్ అయి ఉంటుందండి. సో దీన్ని టాప్ లేయర్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద మొత్తం వాటర్ అంతా మనం స్ట్రైన్ చేసుకొని ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండండి, మనకి వాటర్ కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి మీరు కనుక వాటర్తో పాటు వేసేసారంటే రైసు మీకు కొంచెం బిర్యానీ అనేది సాల్టీగా అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా చూసుకోండి. వాటర్ మాత్రం చక్కగా డ్రైన్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ టాప్లో కూడాను కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఈ 3 వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోండి. చాలా జాగ్రత్త అండి, లెమన్ సీడ్స్ అనేవి పడకుండా మీరు జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే సీడ్ పడిందంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది, మొత్తం బిర్యానీ అంతా పోతే. కొంచెం దీని మీద నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి సమ్మర్ కదండి, నేను చాలా తక్కువ వేస్తున్నాను, అంటే ఎక్కువగా దాహం వేసేస్తుందని చెప్పి జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను అంతే. ఈ విధంగా నెయ్యి కూడా మొత్తం రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కలరు మీకు వాడడం ఇష్టం లేకపోతే మనకి సాఫ్రాన్ ఉంటుంది కదా, అది కొంచెం పాలలో నానబెట్టి మీరు వేసుకోవచ్చు దాన్ని కూడాను. నా దగ్గర ఫుడ్ కలర్ అనేది అవైలబుల్గా ఉంది, సో అది వేసుకుంటున్నానండి. ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. అలాగే లాస్ట్లో ఫైనల్గా దీని మీద కొంచెం యాలకుల పొడి అనేది కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీనివల్ల బిర్యానీకి చాలా మంచి రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో దీని మీద కొంచెం లాస్ట్లో చిన్న టచ్అప్ లాగా ఒక చిటికెడు మీ దగ్గర యాలకుల పొడి ఉంటే అది చల్లుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను దీన్ని కవర్ చేయడానికి ఎటువంటి పిండి యూజ్ చేయట్లేదండి. నేను ఎప్పుడు చేసే ప్రాసెస్ ఇదే, చాలా చక్కగా దమ్ అవుతుంది. ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను, మీరు కూడా ఏదైనా క్లాత్ అయినా పర్వాలేదు. సో నా దగ్గర ఫాయిల్ ఉంది కాబట్టి ఫాయిల్ తీసుకున్నాను.
ఈ విధంగా ఫాయిల్ అనేది కుక్కర్ మీద మొత్తం పెట్టేసుకొని కుక్కర్ మూతకి మనం గ్యాస్ కట్టర్ పెట్టకూడదండి, పెట్టకుండా అండ్ విజిల్ కూడా తీసేయాలండి. తీసేసి మనం మూతని అడ్జస్ట్ చేసేసుకొని ఆ ఫాయిల్ ఉంది కదా బయటికి ఏదైతే కనిపిస్తుందో ఆ ఫాయిల్ని కూడా ఆ మూత లోపలికి మొత్తం అంతా అడ్జస్ట్ చేసేసుకోవాలి. మనం కనిపించకుండా లోపలికి పెట్టేసుకుంటే మనకు ప్రెషర్ అనేది బయటికి రాదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ బిర్యానీ ఫస్ట్ 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట. ఎక్కువ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ముందుగా హాట్ వాటర్ అన్నీ వేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇది ఒక అరగంటలో రెడీ అయిపోతుందండి. మనం హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, సిమ్లో 20 నిమిషాలు అంతే అండి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో. సారీ, ఆవిరికి కొంచెం కెమెరా మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఇంకోండి ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా స్టవ్ కట్టేసిన ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకోవాలి. చూడండి బిర్యానీ అనేది ఎంత బాగా వచ్చిందో, సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగా వచ్చింది కదా. మీకు పీస్ కూడా ఓపెన్ చేస్తాను చూపిస్తాను చూడండి. బిర్యానీ అనేది ఎప్పుడు కూడా వేడివేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లగా అయిపోయాక అంత టేస్ట్ ఉండదు. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి మీకు ఇక్కడ పీస్ నేను ఒకసారి చూపిస్తున్నాను. మనం అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ దమ్ బిర్యానీ అయినా పీస్ చూసారు అంత చక్కగా మనకి ఇలా విడిపోతుంది. సో రైస్ కూడా చూసారా మీకు చక్కగా ఫ్లవర్ లాగా వస్తుంది. ఎక్కడెక్కడ మీకు ముద్ద అవ్వలేదు చూసారా, పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. అండ్ స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి నేను చెప్పిన టిప్స్తో మీ ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెడితే తప్పకుండా మీకు మంచి మార్క్స్ పడతాయి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీని రైతాతోని ఆనియన్స్తో నేను సర్వ్ చేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్ కదా. వేడివేడి దమ్ బిర్యానీ మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.